కార్తీక మాసం పాడ్యమి, శుక్లపక్షం పాడ్యమి. ఇది ఆశ్వయుజ మాసం అమావాస్య తరువాత వచ్చే మొదటి రోజు, కార్తీక మాసం ప్రారంభ దినం. ప్రాధాన్యం: కార్తీక మాసం హిందువులలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ రోజు నుంచే భక్తులు శివుడు, విష్ణువు, తులసి, దీపాలు వంటి పవిత్ర ఆరాధనలు మొదలు పెడతారు. ఇది దేవతల మాసం అని పిలుస్తారు. దేవతలలో శివుడు, పూజలలో దీపదానం, వృక్షాలలో తులసి చెట్టు, నదులలో గంగాదేవి ఈ నెలలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటాయి. ఈ రోజు చేయవలసిన పనులు: ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి, నది లేకుంటే ఇంట్లో గోమయమిశ్రిత జలంతో దీపం వెలిగించాలి. శివలింగం, తులసి, దేవాలయాలు వద్ద శివుడి పూజ చేయాలి. ఓం నమః శివాయ జపం 108 సార్లు చేయడం ఉత్తమం. సాయంత్రం తులసి పూజ చేయాలి. దీపదానం: ఇది ఈ నెలలో ముఖ్యమైన ఆచారం. ప్రతిరోజు ఒక దీపం వెలిగిస్తే అపారమైన పుణ్యం లభిస్తుంది. హారతి ఇచ్చి ప్రదక్షిణలు చేయాలి. పురాణ ప్రాధాన్యం: పురాణాల ప్రకారం ఈ నెలలో విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొంటాడు, శివుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. తులసి చెట్టు పూజించడం ద్వారా పాపాలు నశిస్తాయి. ఈ రోజు నుండి దీపదానం, వ్రతాలు, జపాలు మొదలు పెట్టడం శ్రేయస్కరం. ఫలితాలు: సర్వ పాపక్షయము, ఆత్మశుద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబంలో శాంతి, సౌఖ్యం. కార్తీక మాసం మొదటి రోజు, పాడ్యమి. పూజ విధానం: ఇంట్లో సులభంగా చేసే రీతిలో. కార్తీకమాసం పాడ్యమి పూజ విధానం: ఉదయం చేసే పూజ: స్నానం, బ్రహ్మముహూర్తంలో లేచి, గోమయమిశ్రిత జలంతో లేదా సాధారణ నీటితో స్నానం చేయాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి అని జపిస్తూ స్నానం చేయడం శుభప్రదం. దీపం వెలిగించాలి. తులసి చెట్టు ముందు, దేవాలయంలో లేదా ఇంటి పూజామందిరంలో నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించాలి. శివుడి పూజ: శివలింగం లేకపోతే శివుడి ఫోటో ముందు పూజ చేయవచ్చు. పాలు, నీరు, చందనం, పుష్పాలతో అభిషేకం చేయాలి. ఈ మంత్రం జపించాలి: గ్రేటర్ దేన్ ఓం నమః శివాయ కనీసం 108 సార్లు జపిస్తే ఉత్తమ ఫలితం వస్తుంది. సాయంత్రం దీపారాధన మరియు తులసి పూజ. తులసి పూజ: తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి పుష్పాలు సమర్పించాలి. ఈ మంత్రం చెప్పాలి: గ్రేటర్ దేన్ తులసి శ్రీ సఖీ శుభే పాప హారిని పావని. స్నానం: సాయంప్రభాతే మమ పాపం వినాశయ. దీపదానం: తులసి ముందు లేదా ఇంటి బయట 2 దీపాలు వెలిగించాలి. ఒకటి శివునికి, ఒకటి విష్ణువుకి సమర్పణగా భావించాలి. దీపం వెలిగిస్తూ ఇలా చెప్పాలి: గ్రేటర్ దేన్ దేవదేవ మహాదేవ దీపం దత్తం మయా తవ. దీపజ్యోతిః ప్రభావేన పాపం మే నశ్యతాం సదా. నైవేద్యం: పాయసం, పప్పు, చలివిందులు వంటి తేలికైన తీపి వంటలు సమర్పించవచ్చు. పూజ ఫలితం: ఈ రోజు నుండి దీపారాధన మొదలుపెడితే పాపక్షయము, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి. కార్తీక మాసం అంతా ఇలా పూజ చేస్తే సర్వదోష నివారణ జరుగుతుంది. కార్తీక మాసం మొదటి రోజు పూజ సమయంలో వింటే శుభప్రదమైన తెలుగు భక్తిగీతం మరియు శివస్తోత్రం. సంగీత స్వరాలు: భక్తిగీతం, దీపారాధన సమయానికి. దీపం వెలిగి శివాలయంలోన, భక్తి వెలిగె మన హృదయంలోన. ఓం నమః శివాయ జపింతుము, కార్తీక దీపం వెలిగింతుము. తులసి చెట్టు దగ్గర దీపమేసి, త్రిలోకీసుని పూజింతుము. పాపమెల్లా పారిపోవున్, పుణ్యమెల్లా చేరున్. ఇది నెమ్మదిగా మృదువైన స్వరంతో పాడితే పూజ వాతావరణం ఎంతో పవిత్రంగా మారుతుంది. శివస్తోత్రం చిన్నది, ప్రతిరోజు జపించవచ్చు. గ్రేటర్ దేన్ కార్తీక మాసే శివో జ్ఞయః పాపనాశకరః ప్రభుః. దీపదాన సమయే చ శివస్మరణమేవ శ్రేయస్కరం. లేదా సాధారణంగా ఇలా జపించవచ్చు: గ్రేటర్ దేన్ ఓం నమః శివాయ 108 సార్లు జపిస్తే అత్యంత పుణ్యం లభిస్తుంది. పూజ చివర్లో ప్రార్థన: గ్రేటర్ దేన్ శివ 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 శంభో శరణం శరణం మహాదేవ. దీపారాధన పుణ్యఫలం: నా కుటుంబానికి శాంతి కలుగునుగాక. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.